హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు ఉదయం అయితే పనులు ఇవి హడావుడి సరిపోయింది. అంటే సండే కదా, కొంచెం లేటుగా లేస్తే చాలు హడావుడి హడావుడి అయిపోతుంది ఉదయం పనులతో. ఇంకా నైట్ ఏమో సామాన్లు అవి కూడా తోమలేదనమాట, లేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా పైప్ దగ్గర వేసేసి ఇల్లు మట్టికి క్లీన్ చేసుకుని పడుకున్నాము. ఉదయం అవన్నీ క్లీన్ చేసుకొని ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా పనులు మొదలుపెట్టే టైంకి కరెక్ట్గా 11 అయిందనమాట. ఒక పక్కమో ఎండ మామూలుగా కాయట్లేదు, ఇంకో పక్క మా ఆయన పాపం మునగాకు కోసం తడిమి తడివి తెచ్చారనమాట. ఇంకా తాటికాయలు కూడా తెచ్చారు. తాటికాయలకు ఆర్డర్ వచ్చింది మాకు, తాటికాయలు వేయడానికి తాటికాయలు కూడా తెమ్మంటే ఉదయం వెళ్ళాలి 6 లోపు. ఇంకా 6 తర్వాత వెళ్తే తాటికాయలు అంటే తాటికాయలు అనేవి మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. కొంచెం సాయంత్రం మాటలు అది వెళ్తే తాటికాయలు కొంచెం పాడవుతాయి అన్నమాట. అందుకనే ఉదయానికి పడి ఉంటాయి, నైట్ పడి ఉంటాయి. ఉదయం వెళ్ళి తీసుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అవి తేడానికి అని చెప్పి వెళ్ళారు. ఇంకా పొద్దున్నే ఆ పని అయిపోయిన తర్వాత ఈ మునగాకు కోయడానికి వెళ్ళారనమాట. మొత్తం స్వెట్ పట్టేసింది, పాపం చెమట పట్టేసింది బాడీ అంతా కూడాను. ఇంకా ఎండ కూడా అలాగే కాస్తుందండి. చాలా ఎండలుగా ఉన్నాయి ఈ 2 డేస్ నుంచి. మొన్న 4 డేస్ వర్షాలు పడ్డాయన్నమాట. ఆ 4 డేస్ వర్షాలకి ఈ 2 డేస్ ఎండ కాసింది. ఇంకా మామూలుగా కాయలేదు. వాటితో ఇంకా ఏగిపోయామన్నమాట. మునగాకు అవి వాటిని ఎండబెట్టుకోవడం, ఇంకా అటు ఇటు తిరగడం, ఆ ఎండతో పాటు మేము ఏగిపోయాము. అంత ఎండ కాసింది. మా ఆయన అయితే పాపం బయటికి వెళ్ళొచ్చి ఆ మునగాకు కోసేటప్పటికి నీరసం పడిపోయారు. కొంచెం మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టిచ్చేసాను. తాగిన తర్వాత మునగాకంతా క్లీన్ చేశారనమాట. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఇంకో పక్క వంటలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ రోజు సండే యాక్చువల్గా హాలిడే ఇవ్వాలి, కానీ హాలిడే ఇవ్వలేదు. ఎందుకంటే చాలా పని ఉందండి ఆ రోజు. నిజంగా నీరసం వచ్చేసింది నాకు ఆ పనికి. ఇంకా ఆ రోజు అయితే ఫుల్ డే వర్క్ పడింది. ఎందుకంటే ముందు రోజు మాకు హెల్పర్ ఉంటారు కదా, ఆ ఆంటీ రాలేదన్నమాట. కొంచెం వర్క్ ఉండి రాలేదు. స్వామివారి టెంపుల్కి వెళ్తాము అని చెప్పారు. నాకు ఇంకా స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము అంటే, లేదండి పని ఉందండి అని ఎలా చెప్తాను చెప్పండి. దర్శనం చేసుకునే రండి, ఏ టైం అయినా పర్లేదు చేసుకోవచ్చు అన్నాను. కానీ వాళ్ళు వచ్చేటప్పటికే 2:30 అలా అయిపోయిందనమాట. ఇంకా హాఫ్ డే అలాగో అయిపోయింది కదా అని చెప్పి ఇంకా సండే వచ్చేసేయండి, సండే హాలిడే లేదులే, సండే చేసేసుకోవచ్చు, మండే మనకి కొరియర్ వేసేసుకోవాల్సినవి ఉంటే అవి వేసేసుకోవచ్చు అని చెప్పేసి సండే అయితే వచ్చామన్నాను అనమాట. ఇంకా వర్క్ అయితే ఒక పక్కన జరుగుతూ ఉంది, అంటే వంటలు సాగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్క నేనైతే వంట చేస్తున్నాను. సండే కదా, స్పెషల్స్ అలాగో ఉండాలి మనకి. ఇంకా ఒక పక్క చికెన్ కర్రీ వండాను అనమాట, ఇంకో పక్క ఫిష్ కర్రీ వండాను. ఒక పూటకి ఫిష్ కర్రీ తినేసి సాయంత్రానికి చికెన్ కర్రీ తినొచ్చు కదా అని చెప్పి ఇంకా సాయంత్రం వంట చేసుకోవాలి అంటే మామూలుగా ఉండట్లేదు. చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. అంత ఇంకా సాయంత్రం వంట చేసుకోవాలా తినాలా అన్నట్టు అనిపిస్తుంది. అందుకని కర్రీ వండేసుకున్నాం అనుకోండి, ఇంకా సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే 2 పూట్లకి వండేసాను. సాయంత్రానికి చికెన్ కర్రీ, ఇంకా మధ్యాహ్నానికి చేపల కర్రీ అన్నట్టుగా వండేసాను అనమాట. ఇంక వంట అయ్యేటప్పటికి కరెక్ట్గా 1:30 2 అయిపోయింది. లేట్గానే స్టార్ట్ చేశాను. నా పనులన్నీ అయ్యేటప్పటికే, నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యేటప్పటికే 11:30 12 అలా అయిపోయింది. ఇంకో పక్క వంటలు అయితే మా అత్తయ్య హెల్పర్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఆర్డర్స్ అవి చూసుకుంటున్నాను అనమాట. ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఇంకా ఆర్డర్స్ తీసుకోవడం, అలా వాటితో నేను ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతూ ఒక పక్క మెసేజెస్కి రిప్లై ఇస్తూ ఒక పక్క కాల్స్ మాట్లాడుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ టైం సరిపోతుందన్నమాట. ఇంకా అవన్నీ అయిన తర్వాత ఒక గంట ఫోన్ పక్కన పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఆంటీ ఇంకా మా అత్తయ్య అయితే పప్పు చెక్కలు జంతువులు అయితే చేసేసారు. కజ్జికాయలు అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా కజ్జికాయలు చాలా టైం పట్టేస్తాయి. పప్పు చెకోడీలు ఇంకా కజ్జికాయలు ఉన్నాయి, అవి అయితే చేయాలి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కజ్జికాయలు ఇంకా పప్పు చెకోడీలు పట్టుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకంటే
ఉదయం నుంచి చేస్తే అస్సలు టైం సరిపోదండి. కజ్జికాయల దగ్గర చాలా టైం తినేస్తుంది. చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట కజ్జికాయలకి. ఇంకా పప్పు చెకోడీలకి కూడా సేమ్ టైం పడుతుంది. వేగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇవేమో కజ్జికాయలేమో చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని అవి వేగుతూ ఉంటాయి, ఇవి చేస్తూ ఉంటే అవి వేగుతూ ఉంటాయి అన్నట్టుగా ఒక 2 కళాయిలు అటుపక్క ఇటుపక్క పెట్టేసుకుని ఆంటీ వేపుతూ ఉంటారు. ఇంకా మా అత్తయ్య నేను కూడా ఒక పక్క మా అత్తయ్య ఏమో చెకోడీలు పప్పు చెకోడీలు చేస్తుంది, ఇంకో పక్క నేను కజ్జికాయలు చేస్తున్నాను. అలాగా షేర్ చేసుకుంటూ పనులు కంప్లీట్ చేసామన్నమాట. కజ్జికాయలు అయితే నేను చేస్తూ ఉన్నాను, ఆంటీ వేపుతూ ఉన్నారనమాట. పప్పు చెకోడీలు అయితే మా అత్తయ్య చేస్తూ ఉంది, ఆంటీ 2 కూడా మేనేజ్ చేస్తున్నారు. ఒక పక్క కజ్జికాయలు వేపుతున్నారు, ఇంకో పక్క పప్పు చెకోడీలు అయితే వేయించారనమాట. ఆ రోజు నాకు డిసప్పాయింట్ అయిపోయానండి ఫుల్. ఎందుకంటే పప్పు చెకోడీలు ఆర్డర్స్ చాలా ఉన్నాయి, కానీ ఆ రోజు ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ పప్పు చెకోడీలు క్రిస్పీగా రాలేదు, కొంచెం మెత్తగా వచ్చినాయి అనమాట. నిజంగా డిసప్పాయింట్ అయ్యాము. ఆ చేసినవన్నీ పక్కన పెట్టేసాము. ఇంకా మనం ఏదైనా పంపామంటే క్వాలిటీగా పంపాలి, వాళ్ళు తినేలాగా పంపాలి, కానీ మనం ఏదో తీసుకున్నామా పంపేసామా అన్నట్టు ఉండకూడదని చెప్పి అవి బాగాలేదు. కాబట్టి ఇంక అవన్నీ ఎంత కష్టపడి చేసామో అన్నీ కూడా మెత్తగానే వచ్చాయి. అంటే లోపల కుక్ అవ్వలేదు, చాలా వేయించామన్నమాట. అంటే గ్యాస్ సిమ్లో పెట్టే వేయించాము, కానీ అది ఏం మిస్టేక్ అయిందో తెలియదు, కానీ చాలా విసుకొచ్చేసింది వాటితో. ఇంకా వాటి పని అయిపోయేటప్పటికే కరెక్ట్గా 8:30 9 అయింది మాకు. అంత టైం వరకు ఉండకూడదు అనుకుంటూనే ఆ టైం అయిపోతుందని మాకు డైలీ అయిపోతుందండి. ఇంకా ఈసారి ఎలాగైనా అంత టైం అయ్యే వరకు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు అనుకుంటూనే పనులైతే ముగిస్తున్నాము. ఇంకా ఆ రోజు అయితే నాకు ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఆ పప్పు చెకోడీలు అలా రాకపోతే కొంచెం బాగా వస్తే అంత ఇరిటేషన్ ఉండదు, ఎందుకంటే మర్నాడు ఆర్డర్స్ వెళ్ళాలి. మళ్ళీ అంతా కష్టపడి చేసాము, మళ్ళీ మర్నాడు అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట. కొంచెం విసుగ్గా అనిపించింది. అదంతా నేనెంత విసుక్కున్నా మా ఆయన మీద చూపిస్తాను, అది ఆయన ఒక్కరే భరిస్తారనమాట. నేను తర్వాత అనుకుంటాను నాతో పాటు పాపం మా ఆయన కూడా కష్టపడుతున్నారు కదా అని చెప్పి, కానీ ఆ టైంకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక పక్క కాల్స్ మెసేజెస్ ఇంకా ఈ వంటలు కూడా చూసుకోవడం కొంచెం విసుగ్గా అనిపించింది ఆ రోజు. అందులో బాగా వస్తే అంత ఫీలింగ్ ఉండదు, కొంచెం అవి అలా రావడం వల్ల విసుగొచ్చేసింది అనమాట. ఇంకా వంట పనులన్నీ ముగించుకున్న తర్వాత కుక్కర్లో అన్నం పెట్టేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా అన్నం తినేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాను అనమాట పడుకోవడానికి. మా లెక్కోడు నేను అలా నీరసంగా పడుకున్నానని తలపోడు వస్తుందమ్మా అంటే జండు బామ్ తెచ్చి రాస్తుంది. కూతురు కొంచెం అంత కూతురు ఉంటే కంచంలోకి కూడు అంటారు కదా, ఆ సామెతని మా లెక్కోడు నిజం చేసిందనమాట. అమ్మ తలపోటు వస్తుంది అంటే చూడండి ఎంత క్యూట్గా రాస్తుందో, ఎంత బాగా అనిపించింది అలా పడుకుంటే. మా లెక్కోడు హాయిగా అనిపించింది. చేసిన పని అంతా కూడా అలా ఎగిరిపోయిందనమాట. చాలా రిలీఫ్గా అనిపించింది. నాకే కాదు పిల్లలలో పడుకుంటే అందరికీ ఇలాగే అనిపిస్తుంది. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.